ఈరోజు భూపాలపల్లి మండలంలోని పంబాపూర్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క టెంపుల్కు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ అడవి గ్రామాలకు సంబంధించినటువంటి దాదాపు 5,000 మంది జనాలు వచ్చి దర్శించుకోవడం జరిగింది. ఉదయం నుంచి అంగరంగ వైభవంగా ఈ శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి తండోపతండాలుగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి భక్తునికి ఈ ఆలయం తరపున వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క టెంపుల్ను గౌరవ శ్రీ కనివేన రాజయ్య గారు ధర్మకర్తగా ఆయన మనసులో అనుకొని ఈ ఆలయాన్ని నిర్మించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో గత 5-6 సంవత్సరాల నుంచి ఒక యజ్ఞంలాగా చేస్తూ ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంచుకొని ఈ ప్రాంతంలో గుడి కట్టించి అందరి యొక్క భక్తుల మనల్ని పొంది ఆయన కూడా చాలా కష్టపడుతున్నాడు. ఎందుకనంటే ఇక్కడ ఈ అడవి గ్రామాలలో శివాలయం అనేది లేదు కాబట్టి శివాలయం ఉండాలనే సంకల్పంతో కార్యక్రమం ఎంచుకున్నందుకు ఈ అడవి గ్రామాల తరపున ఆయన కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా భగవంతుని యొక్క కృప అన్ని గ్రామాల ప్రజలపైన ఉండి అందరూ కూడా ఆయుష ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పి ఆ శివపార్వతులను కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఈ గుడి ఒకప్పుడు చిన్నగా ఉండే మామూలుగా శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయడం జరిగింది. అందరు దాతలు కూడా సహకరించి ఈ గుడికి పూర్తి స్థాయిలో ఇంకా కొన్ని అవసరాలు ఉన్నాయి. ఏదైతే కాంపౌండ్ వాళ్ళు కావచ్చు, ఒక తాగునీటికి సంబంధించిన బోరు కావచ్చు, ఇవన్నీ అవసరాలు ఉన్నాయి. రాజకీయ పార్టీల వారు కూడా ఎంతో కొంత సాయం చేయడం జరుగుతుంది. కానీ ఇంకా ముందు కూడా ఇంకా సాయం చేసి ఈ గ్రామాన్ని ఈ గుడిని కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు సాయి కృష్ణ. మేము పంబాపూర్ గ్రామస్తులం. ఇక్కడ గత 5 సంవత్సరాలుగా శివ కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మేమందరం భక్తులం
మా తోటి స్నేహితులందరం వచ్చి ఇక్కడ చాలా కనుల విందుగా వీక్షించి, అలాగే రాత్రి జాగరణ కోసం కోలాటం చాలా అందంగా అంగరంగ వైభవంగా చేస్తారు. గెలిచిన వారికి ప్రైజులు ఇస్తారు. అలాగే ఇంకా ఇతర పోటీలు పెట్టి ఈ యొక్క శివరాత్రిని చాలా ఆనందంగా మేము ఎంజాయ్ చేస్తాం. అలాగే ఈ యొక్క శివాలయంలో కూడా చిన్నగా ఉండేది, రోజు రోజుకి చాలా డెవలప్ అవుతుంది, చాలా మంది కూడా వస్తున్నారు. అలాగే ఇక్కడ మేము చాలా ఎంజాయ్ చేస్తాం ప్రతి శివరాత్రికి వచ్చి.
నా పేరు కొమరమ్మ, మాది మహేశ్వరాపురి. ఇక్కడ శివాలయం బాగా జరుగుతుంది, ప్రతి సంవత్సరం జరుగుతుంది, గ్రాండ్గానే జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ అన్నదానాలు ఉంటాయి, కోలాటం బ్యాచ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మంచిగా పూజలు జరుగుతాయి. 5 సంవత్సరాల కాంచి చాలా బాగా జరుగుతుంది. పెద్దగానే ప్రతి సంవత్సరం భక్తులు ఎక్కువ అయిపోతారు. చాలా బాగా జరుగుతుంది. ఈ గుడికి అన్నదానం కార్యక్రమం అయినప్పుడల్లా ప్రతి సంవత్సరం ఈ కౌరమ్మ అనేటమ్మ కనుకల కౌరమ్మ ప్రతి సంవత్సరం ఎక్కడ కార్యక్రమమైనా ఏ కార్యక్రమమైనా అన్నదాన కార్యక్రమం బాగా చేస్తుంది. అందుకు కౌరమ్మ ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం ఇది ఒక్క కాకుండా ఏ అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఏ పూజ జరిగినా కూడా బాగా చేస్తుంది.
భూపాల్పల్లి మండలం జయశంకర్ జిల్లా ఇక్కడ పంబాపూర్ గ్రామంలో శివాలయము 2015 5వ తారీఖు 5వ నెల ప్రారంభించబడినది. అప్పటి నుండి శివ కళ్యాణము ఇప్పటిదాకా జరుగుతున్నది. ప్రతిసారి జరుగుతుంది. భూపాల్పల్లి కింది గ్రామాల నుండి ప్రతి ఒక్క గ్రామం నుండి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మా యొక్క శివాలయంలో ఈ శివ కళ్యాణము జయప్రదం చేయగలుగుతున్నారు. భక్తి శ్రద్ధలతోని భక్తులందరూ ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఎంతో కనువిందుగా సంతోషపడి సంబరాలతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవుణ్ణి దర్శించుకొని మంచి ఫలాలను పొందుకుంటూ దేవునికి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నారు. సుమారుగా 2000 మంది. ప్రతి సంవత్సరానికి ఒక 500 అట్లా 1000 సంఖ్య పెరుగుతూనే ఉంది, కానీ ఇప్పటివరకు తగ్గడం అనేది ఏం లేదు. ప్రతి శ్రీరామనవమికి కూడా కోలాటాలు భక్తి శ్రద్ధలతోని జరుపుకుంటాము. ప్రతి పండుగ వినాయక పండుగ అప్పుడు కూడా అధిక సంఖ్యలో జనాలు పాల్గొని మంచిగా సంతోషంగా జరుపుకుంటారు. ప్రతి పండుగకు దేవుని యొక్క సన్నిధిలో ఏదో ఒక భక్తి శ్రద్ధలతో ఏదో ఒక పండుగగా జరుపుకొని సత్యనారాయణ వ్రతాలు అట్లాంటివన్నీ జరుపుకుంటూ దినదినం దేవుణ్ణి అభివృద్ధి చెందుతూ ఇప్పటివరకు అయితే ఇంత మంచిగా దేవుడు దినదినం అభివృద్ధి చెందుతుండు ఇక్కడ. అది భక్తులతో మాకు ఎంతో సంతోషంగా జరుగుతున్నది.